హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరికీ బాగున్నారా? అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ అండి. ఇవాళ నేను ఇంట్లో కూర టేస్ట్గా చాలా రుచిగా వండానండి. అయితే మనకి ఏదైనా కూర వండుకోవాలంటే కొన్ని ఐటమ్స్ నైట్ పూటే చక్కగా కట్ చేసుకుని, ఎండాకాలం కాబట్టి బెండకాయలు అనంగా కాకరకాయలు, దొండకాయలు ఇలా ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఆరబెట్టుకోండి, లేదా లైట్గా నూనెలో ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పొద్దున్నే లేచిన తర్వాత కొద్దిగా బాండీలో మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి చక్కగా నూనె వేసి మరి వీటిని కాకరకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి కాకరకాయలు తీసుకోండి. కాకరకాయల పైన చెక్కు తీయొద్దు, లోపల గింజలు తీయొద్దు. ఇవి తీస్తే ఇంకా టేస్ట్ రుచి అంతగా అనిపించదండి. మనం చక్కగా తినాలనుకున్నప్పుడు, కూర మంచిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కాకరకాయలని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏదైనా టేస్టీగా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు చెప్పే పాయింటే స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కాకరకాయలని దోరగా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. నిన్న వీడియో పెట్టాను కదండి, ఎంతమంది చక్కగా చూసారండి. చాలా సంతోషం వేసింది. మరి నిన్న నేను ఏమండానంటే, అది మొన్న చేసిందండి, నిన్న కాదు. ఆలుగడ్డ కాదండి, దోసకాయ, వంకాయ, టమాటా, ఎండ్రాయిలు అన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైలోకి ఒక చిటికెడు 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు మంచిగా దోరగా వేపుకోండి. దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా అలాగే 2 ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని చక్కగా పక్కన పెట్టుకొని కట్ చేసుకొని. దీనికి తాలింపు అవసరం లేదండి. నేను చూపించిన విధంగా మీరు ఈ కాకరకాయ కూరని చేసుకుంటే మరి ఎంత రుచిగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో తిన్నా కాడి నుంచి లేకరనమాట, పళ్ళెం కాడి నుంచి. ఇగో ఈ విధంగా దోరగా వేపుకోండి. ఇది నూనె మిగిలింది కదండి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు ఏమి వేయకండి, కొత్తిమీర వేయకండి, కరివేపాకు వేయకండి. ఈ ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకోండి. బాగా ఫ్రై, బాగా నల్లగా ఏం అవసరం లేదండి, దోరగా వేగితే చాలు. అంటే గోల్డ్ కలర్ కూడా ఏం అవసరం లేదు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. మా వీడియోలు మీరు చూడటం కాదండి, చూస్తున్నారు. మీరు లైక్ చేస్తే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. మా కూరలు నచ్చినాయి అని మీరు కామెంట్ బాక్స్లో ఎవరైనా పెడితే ఇంకా ఇష్టం అండి. ఎందుకంటే మేము యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ మీరే కదా సపోర్టు. మీ సపోర్ట్ బట్టి మేము చాలా చేయగలుగుతాము. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, కొద్దిగా వెల్లుల్లిపాయి, మరి కొద్దిగా జీలకర్ర అది కూడా వేసి కొద్దిగా వేపండి. వేపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. చింతపండు కూడా నేను 2 రెబ్బలు వేసానండి. ఎందుకంటే అవి 1/2 కిలోనే కాకరకాయలు, మంచి కాకరకాయలు తెచ్చుకొని చక్కగా కట్ చేసి నైట్ పేపర్ మీద వేసి పడుకోండి. తెల్లారిపాటికి అలా అవుతాయి. చక్క నూనె కూడా తక్కువ పడుతుంది, ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ వేయించిన దినుసులు, మరి ఆ వేయించిన ఉల్లిపాయ అన్నీ కలిపి చక్కగా ఇలా బాగా కొద్దిగా నూనె వేసి మళ్ళీ అదే బాండీలో ఫ్రై చేసుకోండి. మీరు ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా చేసుకుంటే అద్భుతంగా తినొచ్చు అన్నమాట. ఇది 4, 5 అయినా తినొచ్చు. కొద్ది కూర వేసుకున్నారంటే అందరికీ సరిపోద్దండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసేయండి. కొద్దిగా కారం వేసుకోండి. ఎందుకంటే కారం నేను మిక్సీలో ఎందుకు వేయలేదంటే, కారం వేసేస్తే ఇది తొందరగా ఫ్రై అవ్వదండి. ఎందుకంటే ఉల్లిపాయ మనం ఫ్రై చేయకూడదు, చేదు వస్తుంది. ఇది సగం ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కూర చాలా టేస్ట్గా, రుచిగా ఉంటుందండి. కారం కూడా ఈ ముక్కలు వేసే ముందే వేయాలండి.
ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత వేసుకోండి. అసలు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట ఈ కూర. ఈ కాకరకాయలు వేసిన తర్వాత అటు ఇటు తిప్పి 4 సార్లు ఫ్రై చేసి సిమ్ములో ఏగనివ్వండి. ఎందుకంటే ముక్కలకి మొత్తం ఈ గ్రేవీ పట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పను, మీరు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. మంచి టేస్ట్ గలదన్నమాట కూర. ఇది షుగర్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు, ముసలాళ్ళు అందరూ తినొచ్చు. కాకరకాయ అంటే భయపడే వాళ్ళకి ఈ కూర పెట్టండి, వద్దనరు, మళ్ళీ మళ్ళీ తింటారనమాట. అది సంగతి. దీనిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి చేశాను ఫ్రెండ్స్. అసలు అద్భుతం, అమోఘంగా ఉంది. మీ అందరికీ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా వీడియో నచ్చినా కూర నచ్చినా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా వీడియోలు చూస్తున్నారు కదా, మా మాటలు ఎలా ఉన్నాయి? మంచిగా అనిపిస్తున్నాయా? మీ అందరికీ అనిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ కూర చేసినా ఏది చేసినా ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే, మీరు అలా కూరలను చూపించటం కాదు మేడం, మాకు చేసి చూపించండి అంటున్నారు. ఒక్కొక్కప్పుడు సమయం ఉండదండి, నాకు గొంతుకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండి అసలు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక ఈసారి మటుకి తప్పనిసరి ఈ కూర తిన్న తర్వాత మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఉదయమో సాయంకాలమో వీడియోలు అయితే వదులుతాను కంపల్సరీ. చూసి మీరు కూడా చేసుకుని బాగుందని చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేముంది, కూర అయిపోయింది, స్టవ్ అయితే బంద్ చేశాను. మీ అందరికీ ఒకటే మాట అండి, కష్టపడే వాళ్ళని గుర్తించండి. కష్టపడిన వాళ్ళని గుర్తిస్తే ఒక లైక్ చేస్తే చాలా సంతోషపడతాం. అసలు ఈ అన్నంలో పెట్టుకుని కలుపుకొని తిన్నానండి, కూర ఉంది. ఆహా, ఎంత బాగుందంటే అంత మధురంగా, అంత టేస్టీగా ఉంది. ఎదురుగా ఎవరు లేకపోయారే, ఒక ముద్ద పెడదాము అనిపించిందండి. మా అబ్బాయో మా అమ్మాయో అని కాదండి, ఎవరున్నా సరే పెడతా నేను. ఆ మనసు భగవంతుడు నాకు ఇచ్చాడు. నాకు అదే తృప్తి, ఈ జీవితానికి అదే తృప్తి అండి. ఎదురుగా ఎవరన్నా ఉంటే ఇలాంటి కూర వండినప్పుడు, బాగా కుదిరినప్పుడు, అంటే మనం మనసు పెట్టి చేస్తాం కాబట్టి కుదరందంటూ ఏది ఉండదు, కుదురుద్ది. కుదిరినప్పుడు ఇలా ఎదురుగా ఉంటే ఎవరన్నా పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ నేనైతే ఫస్ట్ ముద్ద బయటికి వెళ్ళి కాకులకి పెట్టందే ఏ రోజు కూడా ముద్ద నోట్లో పెట్టుకోనండి. వాటికి పెట్టినా కూడా పెద్ద ముద్ద చేసి పెడతానన్నమాట. వచ్చి కాకులు ఒక 4-5 కాకులు వచ్చి ఒక్కసారి అన్నం తిని వెళ్ళిపోతే నా మనసు తృప్తి కలుగుద్దండి. అప్పుడు వచ్చి నేను అన్నంలో చేయబెట్టి తింటానండి. అదే కదా, ఈ ముద్ద కోసమే కదండి, ఈ ముద్ద కోసమే ఇన్ని కష్టాలు.